బుద్ధి లేకుండా ఆడపిల్లని కొట్టడం ఏంటసలు? వాడు పెద్ద పొగరుబోతులో ఉన్నాడని ఆ రోజు వాణ్ణి చూసినప్పుడే అనుకున్నాను. మా బావని తిట్టకండి అమ్మగారు. మా బావకి నేనంటే చాలా ఇష్టం. మా బావ చాలా మంచోడు. మంచోడైతే బావు చంపేస్తుందన్న భయంతో వాళ్ళు తిట్టగానే నేను ఇక్కడికి వచ్చేసాను. సరే, మీ వాళ్ళు నేను తీసుకెళ్లేంత వరకు మా ఇంట్లోనే ఉంటాం. మా ఇంట్లో నాగబంధం కుంకుముంది. నువ్వు మా దగ్గర ఉన్నంత వరకు ఏ పాము ఏమీ చేయలేదు. నిన్ను చంపడానికి ఏ పాము వస్తుందో నేను చూస్తాను. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. మా అవయ్య గారు చెప్పారు కదమ్మా, మా ఇంట్లోనే ఏదో పని చేసుకుంటూ ఉందో గాని లోపలికి రా. సరే గాని లోపలికి రా. నా శాపం తొలగిపోయి నేను మళ్ళీ నాగలోకంలో అడుగు పెట్టాలంటే ఈ భైరవి ఏం చేస్తుందో, భైరవికి ఎవరు సహాయం చేస్తున్నారో తెలుసుకోవాలంటే నేను భైరవితోనే ఉంటూ ప్రతి క్షణం అమ్మాయి గారిని కనిపెడుతూ ఉండాలి. అందుకే ఈ కట్టుకథ చెప్పాల్సొచ్చింది. ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది. కొన్ని కథలు అనుబంధాలతో అల్లుకుపోతే, మరికొన్ని కథలు అపార్థాలతో అట్టుడికిపోతాయి. అపార్థాన్ని అనుబంధంగా మార్చే శక్తి అమ్మకు మాత్రమే ఉంది. అమ్మా కూతుళ్ల మధ్య అపార్థం అనుబంధంగా మారుతుందా? అసలు ఆ అపార్థం వెనుక గుట్టేంటి? చూడండి, ఇంటి గుట్టు. ఈ నెల 30 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మన జీ తెలుగులో.